నాకు బ్రతుకునివ్వయ్యా, నాకు బ్రతుకునివ్వయ్యా నన్ను అడుగుతున్నావు. నిన్ను వాడి 100 మంది కుటుంబాలని పోషించాలనుకుంటున్నాడేమో. నాకంత సీన్ ఏడుందలేనా అంటావా? నేను అదే అనుకున్నా, నీకంటే 100 సార్లు అనుకున్నా. అసలు నాలాంటి వాడు ఒకడు భూమి మీద అవసరమా అని నేను కూడా దేవుడి ముందుకు వెళ్ళాను. నువ్వు నా ప్రాణం తీయాలంటే ఎన్నో వంకలు ఉన్నాయా, ఏదో వంకతో లేపేసేవాయా? నా ప్రాణం నేను తీసుకుంటే మళ్ళీ నరకానికి పోతానా? నువ్వు లేపేవాయా? ఎందుకయ్యా నన్ను బతకనిస్తున్నావు? ఎందుకయ్యా నాకు జీవితాన్ని ఇచ్చావు? నేర్చుకున్నా. ఎందుకు? నాకు అల్పకాలంలో నాకు కావాల్సినవి దొరకలేదని. కానీ ఆయన ప్రణాళిక నాకేం తెలుసు? అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఆయన మంచితనం ఎంత గొప్పదంటే, ఉండరా నీదో గొడవ, నీకోసం శ్రేష్టమైనది దాచిపెట్టారా, నీకోసం శ్రేష్టమైనది దాచిపెట్టాను నాన్న. అరే ఇప్పుడు ఎదురవుతున్న శోధనలను బట్టి భయపడకరా, కృంగిపోకరా, కాస్త ధైర్యం తెచ్చుకోరా. నీకు నేను ఇచ్చే ఆ జీవితాన్ని బట్టి ప్రతిరోజు ధన్యతగా ఫీల్ అయ్యే ఆ శుభదినాలు వస్తాయి. ఆగురా, దాచిపెడతాడు. అదే ఆయన మంచితనం. ఏది నాకు కావాలో, ఏమండి, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. కరెక్ట్గా దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేసే దమ్ము ఎవరికి ఉంది? కరెక్ట్గా దైవ చిత్తం ఎరిగి ప్రార్థన చేసే దమ్ము ఎవరికి ఉంది?